హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టార్గెటెడ్ డిఎస్సి 2020. ఈరోజు మనం ఈ వీడియోలో అభ్యాసం 3.3 చేద్దాం. థర్డ్ చాప్టర్ గసాబా మరియు కసాకు సంబంధించి. సో ఎక్సర్సైజ్ 3.3లో మనకి 1 నుంచి 7 సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, ఫస్ట్ వన్, రైట్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఫర్ ద ఫాలోయింగ్ నంబర్స్. ఇందులో మనకి 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కారణాంకాలు కనుక్కోవాలి. కారణాంకాలు అంటే ఏం చెప్పాను నేను మీకు? కారణాంకాలు ఎలా కనుక్కోవాలి అంటే, మనం ఫస్ట్ 24 కారణాంకాలు కనుక్కోవాలనుకోండి. 1 నుండి 24 వరకు ఉన్న అన్ని సంఖ్యలతో మనం 24ని భాగించి చూడాలి. ఏవైతే సంఖ్యలు భాగిస్తాయో అవి భాజకాలు అవుతాయి. భాజకాలు లేదా కారణాంకాలు అవుతాయని చెప్పుకున్నాం మనం. ఒకసారి మళ్ళీ రిపీట్ చేశాను నేను ఇప్పుడు. ఇక్కడ కారణాంకాలు అంటే ఏంటి? 24 అనే సంఖ్య వేటి కారణంగా ఏర్పడుతుందో వాటిని కారణాంకాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ మనం 1 నుంచి తీసుకోవాలి. 1 నుంచి 24 ఈజ్ ఈక్వల్స్ టు 1 24. నెక్స్ట్ 2 12 24. 2 ఎక్కం చూసుకోవాలి. 1 తర్వాత ఏం చెప్పాను? 1 2 3 4 అని సో ఆన్ 24 వరకు చూడాలి మనం. ఈ 24 వరకు మనం చూస్తే కనుక ఏవైతే భాగిస్తున్నాయో అవి అన్నీ కూడా భాజకాలు అవుతాయి. సరే, 1 ఎక్కం అయిపోయింది, 2 ఎక్కం అయిపోయింది, 3 ఎక్కం 3 8 24 సరిపోయింది. 4 ఎక్కం 4 6 24. నెక్స్ట్ 5 ఎక్కం పనిచేస్తుందా? పని చేయదు. 5 ఎక్కం 24 పోదు. 6 ఎక్కం పనిచేస్తుంది. 6 4 24. 6 4 24. సో ఇప్పుడు మనకి ఇక్కడ 4 6లన్నా 6 4 24 అన్నా ఇక్కడితో మనం భాగాహారాన్ని ఈ లబ్ధ రూపంలో రాయడాన్ని ఆపేస్తాము. సో ఇక్కడ వరకు మనం ఇలాగా ఏవైతే ఉన్నాయో అవి కారణాంకాలుగా తీసుకుంటాం. దేర్ఫోర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 24, 24 కారణాంకాలు ఏమవుతాయి? 1 2 3 4 6 8 12 అండ్ 24. ఇదిగో. సో ఈ విధంగా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్, 56 ఈజ్ ఈక్వల్స్ టు 1 into 56, 2 into 28, 4 into 14, 7 into 8. ఇలా రాయొచ్చు కదా. అంటే ఏంటి? మనం 56 కారణాంకాలు ఎలా కనుక్కుంటాం అంటే 56 ఈజ్ ఈక్వల్స్ టు, మొదట మనం 1 నుంచి టెస్ట్ చేయాలని కదా, 1 నుండి చూసుకుంటాం. 1 2 3 అలాగే 56 వరకు చూడాలి. 56 వరకు మనం చేయలేము కాబట్టి మధ్యలో ఎక్కడైతే కారణాంకాలు రిపీట్ అవుతాయో అక్కడితో ఆపేస్తాం. 56. నెక్స్ట్ 2 ఎక్కం 2 28. నెక్స్ట్ 3 ఎక్కం పోతుందా 56లో? పోదని ఎలా తెలుస్తుందంటే, మనం 5 6 కలపండి. 5 6 కలిపితే 11 వచ్చింది. 11ని 3 భాగిస్తుందా? భాగించదు. కాబట్టి 56ని కూడా 3 భాగించదు. సో 3 ఎక్కం పోదు. 4 ఎక్కం పోతుంది చూడండి. 4 14 56. 4 14 56. నెక్స్ట్ 4 ఎక్కం అయిపోయింది. 5 ఎక్కం పోదు. 1ల స్థానంలో 0 కానీ 5 కానీ ఉంటే కనుక 5 ఎక్కం పోతుంది. 6 ఎక్కం పోదు. 6 8 48, 6 9 54, 6 10 60 పోవట్లేదు. 6 ఎక్కం. 7 ఎక్కం ఎస్ పోతుంది. 7 8 56. నెక్స్ట్ 7 ఎక్కం పోయింది. 8 ఎక్కం. 7 తర్వాత 8 ఎక్కం. 8 7 56. సో ఇక్కడ మనకి రిపీట్ అయిపోయింది కదా. 7 8 8 7 56 కాబట్టి ఇక్కడితో మనం భాగాహారాన్ని ఆపేస్తాం. ఈ విధంగా మనం 1 2 4 7 8 14 28 56 అనేవి కారణాంకాలుగా మనం రాస్తాం. సో 56 వరకు చూసేసినట్టు లెక్కమాట. 56 1 56, 28 56, 14 4 56, 8 56 సరిపోయింది కదా. సో ఇక్కడ మనకు రిపీట్ అయ్యింది. ఎక్కడైతే రిపీట్ అవుతుందో అక్కడితో మనం ఆపేసి అక్కడితో కారణాంకాలు రాసేస్తాం. ఈ విధంగా చేస్తాం. థర్డ్ ప్రాబ్లం 80. 80లో ఫస్ట్ 80. 1 ఎక్కం పోతుంది కదా. 1 ప్రతి సంఖ్యను భాగిస్తుంది కాబట్టి 80. నెక్స్ట్ 2 ఎక్కం భాగిస్తుంది. 2 40 80. నెక్స్ట్ 3 ఎక్కం భాగించదు. 4 ఎక్కం భాగిస్తుంది. 3 ఎక్కం భాగించదు కదా. ఇది 8 0 కలిపితే 8 వచ్చింది. 8ని 3 భాగిస్తుందా? భాగించదు. కాబట్టి కాదు, భాగించదు. నెక్స్ట్ 80ని 4 ఎక్కం భాగిస్తుంది కదా. 4 20 80. 5 ఎక్కం భాగిస్తుంది. 5 16 80. 6 ఎక్కం భాగించదు. 7 ఎక్కం భాగించదు. 8 ఎక్కం భాగిస్తుంది కదా. 8 10 80. 8 అనే సంఖ్య 80ని భాగిస్తుంది. 8 10 80. 9 ఎక్కం 9 అనే సంఖ్య భాగించదు. 10 ఎక్కం ఎస్ భాగిస్తుంది. 10 8 80. 10 8 80. 8 10 10 8 80. సో ఇప్పుడు మన కారణాంకాలు ఏమవుతాయి? 1 2 4 5 8 10 16 20 40 80. ఈ విధంగా మనం కారణాంకాలు రాసేటప్పుడు ఇలా బాణం గుర్తు పెట్టుకుని
ఇలా రాస్తామన్నమాట. సో ఇవి ఫ్యాక్టర్స్ ఆఫ్ 80. ఫ్యాక్టర్స్ ఆఫ్ 80 ఈజ్ ఈక్వల్స్ టు 1 2 4 5 8 10 16 20 40 80 వచ్చింది. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం 98. సో 98ని 2 భాగిస్తుందా లేదా? భాగిస్తుంది. 2చే భాజించే సూత్రం జ్ఞాపకం ఉండాలి మనకి. ఇక్కడ 98ని 2 భాగిస్తుందా లేదంటే అది తెలుస్తుంది మనకి. ఒకట్ల స్థానంలో 98, ఈ ఒకట్ల స్థానంలో ఏముంది? 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 ఉంటే కనుక ఈ సంఖ్య 2 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. 98 అనే సంఖ్య 2 చేత నిశ్శేషం భాగించబడుతుంది, 2 చేత 8 ఉంది కాబట్టి. సో 2 ఫస్ట్ ఒక 98 98 ఫస్ట్ 1తో భాగించి చూడాలి కదా, ఒక 98 98. నెక్స్ట్ 2 49లు, 98 2తో భాగించి చూడండి. 2 4 8, 9లో 8 తీస్తే 1, 8 దించుకున్నాం, 2 9 18. సో 49, 2 49. నెక్స్ట్ 3 ఎక్కం పోతుందా అంటే 9 8 కలపండి, 9 8 కలిపితే 17, 17లో 3 ఎక్కం పోదు కాబట్టి మనం ఆపేస్తాం. 4 ఎక్కం పోదు, 5 ఎక్కం పోదు, 6 ఎక్కం పోదు, 7 ఎక్కం పోతుంది చూడండి. 7 14 98, 8 ఎక్కం పోదు. సో 9 ఎక్కం పోదు, 10 ఎక్కం పోదు, 11 ఎక్కం పోదు, 12 ఎక్కం పోదు, 13 ఎక్కం పోదు, 14 ఎక్కం, 14 7 98. ఇక్కడ రిపీట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడితో ఆపేస్తాం. మనం ఆపేసి మనం ఏం రాస్తాం? ఫ్యాక్టర్స్ ఆఫ్ 98 ఆర్ 1 2 7 14 49 98 అని రాస్తాం. సో ఫ్యాక్టర్స్ ఏం రాస్తాం? 1 2 7 14 49 98. ఓకే. నెక్స్ట్ ఇలాగ 4 ప్రాబ్లమ్స్ మనం పూర్తి చేస్తాం, కారణాంకాలు కట్టడం. నెక్స్ట్ 5వది సెకండ్ ప్రాబ్లం. వాట్ ఈజ్ ద గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ బిట్వీన్ 50 అండ్ 900? 50కి 100కి మధ్య ఉన్న అతి పెద్ద ప్రధాన సంఖ్య ఏది? అది ఏంటంటే 97. జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇది బిట్ కింద కూడా వస్తుంది. 50కి 100కి మధ్య ఉన్న అతి పెద్ద ప్రధాన సంఖ్యని అడగచ్చు, లేదా 1 నుంచి 100 మధ్యలో ఉన్న ప్రధాన సంఖ్యల్లో అతి పెద్ద ప్రధాన సంఖ్య ఏది? 97. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ద నంబర్స్ 13 అండ్ 31 ఆర్ ప్రైమ్ నెంబర్స్. ఇక్కడ చూడండి 13 31 అనేవి ప్రధాన సంఖ్యలు, ప్రైమ్ నెంబర్స్. బోత్ దీస్ నంబర్స్ హ్యావ్ సేమ్ డిజిట్స్ 1 3. సో బోత్ దీస్ డిజిట్స్ హ్యావ్ సేమ్ డిజిట్స్ 1 and 3. Find 2 more such pairs prime numbers below 100. We have to find out 2 more such pairs. అటువంటి ఇంకా ఏమైనా ప్రధానాంకాలు ఉన్నాయా? అటువంటి ఉంటే కనుక 2 ప్రధానాంకాలని కనుక్కోమన్నాడు. 1 3 3 1. సో ఆ విధంగా ఉన్నాయేమో చూద్దాం ఒకసారి. 1 to 100 ప్రైమ్ నెంబర్స్ తీసుకోండి. ముందుగా 1 to 100 ప్రైమ్ నెంబర్స్ మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇవి చదువుకోండి ఒకసారి. ఇగో 2 3 ఇవి జ్ఞాపకం పెట్టుకోవాలి, చదువుకోవాలి. ఎందుకంటే మనం అస్తమానం ఫైండ్ అవుట్ చేయడం అనేది కష్టం అవుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే 2 నుంచి 10 లోపు ఉన్న ప్రధాన సంఖ్యలు ఏమున్నాయో అవి చదువుకోవాలి. అలాగే 10 నుంచి 20 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు, 20 నుంచి 30 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు, 30 నుంచి 40 వరకు అలాగా చదువుకుంటే మనకి ఈజీగా జ్ఞాపకం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ప్రధాన సంఖ్యలు 1 నుంచి 100 వరకు ప్రధాన సంఖ్యలు అంటే ఖచ్చితంగా అన్ని వరుసగా మనం చెప్పగలగలమాట. సో మనకి ఇవి ప్రధాన సంఖ్యలు. ఇవి ఈ ప్రధాన సంఖ్యల్లో చూడండి ఒకసారి. 1 3 1 3, నెక్స్ట్ 3 1. వీటిని ప్యాలిండ్రోమో నెంబర్స్ అని కూడా అంటారు. అంటే తిరిగేస్తే మళ్ళీ తిరిగి వేరే నెంబర్ వస్తుంది కదా, 1 3 3 1. నెక్స్ట్ ఇంకొకటి ఉంది చూడండి. మనం దీంట్లో మనం ఫైండ్ అవుట్ చేస్తే చూసుకోండి. 1 7 తీసుకోండి. 1 7 ఇంకో 7 1 సరిపోయిందా? 1 7 7 1. నెక్స్ట్ 1 9 9 1 ఉందా? లేదు. 2 3 3 2 కాదు. 2 9 రాదు. 3 7 ఎస్ ఉంది. 3 7 3 7 7 3. సో ఈ విధంగా మనం ఇంకేమైనా ఉన్నాయా? 7 9 9 7. ఇదిగో 7 9 9 7. ఓకే చూడండి ఒకసారి. 17 7 1. 3 7 3 7 7 3. 79 97. ఈ విధంగా మనం 1 7 7 మనం చూడండి ఒకసారి జాగ్రత్తగా. 1 3 3 1. నెక్స్ట్ 1 7 7 1. నెక్స్ట్ 3 7
737997. సో ఈ నెంబర్లు ఏంటివి మనకి ప్రైమ్ నెంబర్స్. మనకి ఎన్ని వచ్చినాయి? మనకి 1 to 100లో 1 2 3 4 పేర్లు వచ్చినాయి ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ నెంబర్స్ యాజ్ ద సమ్ ఆఫ్ 2 odd primes. Express the following numbers as the sum of 2 odd primes. 2 odd primes. Odd primes. Odd primes అంటే ఏంటి? బేసి ప్రధాన సంఖ్యలు. బేసి ప్రధాన సంఖ్యలు. మనకు ప్రధాన సంఖ్యలు ఏంటి? 2 3 5 7 11 13 17 19 ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రధాన సంఖ్యలు. ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి? ప్రధాన సంఖ్యలు అంటే 2 కారణాంకాలు ఉంటే వాటిని ప్రధాన సంఖ్యలు అంటామని మనం చెప్పుకున్నాం. 2కి 2 కారణాంకాలు ఉన్నాయి, 3కి 2 కారణాంకాలు ఉన్నాయి, 5కి 2 కారణాంకాలు ఉన్నాయి, 7కి 2 కారణాంకాలు ఉన్నాయి, 11కి 2 కారణాంకాలు ఉన్నాయి. అంటే కారణాంకాలు అంటే ఏంటి? భాగించే సంఖ్యలు అన్నమాట. సో 2 ఉంటాయి. ఇప్పుడు మనకి బేసి ప్రధాన సంఖ్యలు అంటున్నట్టంటే 2 తప్పించేయండి, 2 తీసేయండి. 2 అనేది సరి ప్రధాన సంఖ్య. ఇది సరి సంఖ్య మరి ప్రధాన సంఖ్య. సో 2 తప్పించి మిగిలినవన్నీ కూడా బేసి సంఖ్యలే. చూడండి, 3 5 7 11 17 13 17 19 ఇవన్నీ కూడా బేసి సంఖ్యలే. సో వీటిని బేసి ప్రధాన సంఖ్యలు అంటారన్నమాట. సో ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం ఇచ్చాడు వాడు. ఆ ప్రాబ్లం మనం ఏం చేయాలి? 2 బేసి ప్రధానాంకాలు మొత్తంగా రాయాలి మనం. ఫస్ట్ ప్రాబ్లం ఇక్కడ 18 24 36 44 ఇచ్చాడు. ఫస్ట్ ప్రాబ్లం తీసుకుందాం మనం. 18 = 5 + 13 అని రాశాను నేను. ఎలా రాశాను 5 + 13 అని? మనం 2 జోలికి వెళ్ళకూడదు, 2 జోలికి మనం వెళ్ళకూడదు. ఇప్పుడు 18లో మనం 18ని ఫస్ట్ ఈ 3 తీసుకుందాం. 3 + 18లోంచి 3 తీసేస్తే ఎంత మిగులుతుంది? 15 మిగులుతుంది. 3 + 15గా రాయవచ్చు. 3 బేసి ప్రధానాంకమే, 15 బేసి సంఖ్య కానీ ప్రధాన సంఖ్య మాత్రం కాదు. సో ఇది కుదరదు. 3 15 అనే అది కుదరదు. నెక్స్ట్ 3 కుదరలేదు. మనం నెక్స్ట్ ఏం చూసుకోవాలి? 5 చూసుకోవాలి. 5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 18లోంచి 5 తీసేయండి. 18లోంచి 5 తీసేస్తే 13 రాయండి. అంటే 5 + 13. వాడు ఏమన్నాడు? సమ్ ఆఫ్ 2 odd primesకి రాయమన్నాడు. సమ్ అంటే ఏంటి? కలపడం అన్నమాట. కలిపితే ఈ 2 కలిపితే ఈ 18 రావాలి. సో ఈ 2 ఖచ్చితంగా కండిషన్ ఏంటి? బేసి ప్రధాన సంఖ్యలే ఉండాలి. సో 2 సంఖ్యలు కలిపినప్పుడు మనకి ఈ సంఖ్య రావాలి. ఆ 2 సంఖ్యలు కూడా ఏమై ఉండాలి? బేసి ప్రధాన సంఖ్యలే ఉండాలి. సో 5 బేసి సంఖ్య మరియు ప్రధాన సంఖ్య, 13 బేసి సంఖ్య మరియు ప్రధాన సంఖ్య. సరిపోయింది. 5 + 13. సో సమ్ ఆఫ్ 2 odd primes కింద రాశాను. ఇంకో విధంగా కూడా రాయొచ్చేమో, ఒక్క పేరు కూడా రాయొచ్చు మనం. 7 + 11 అని కూడా రాయొచ్చు. సో 7 + 11 రాసేటప్పుడు చూడండి, ఇక్కడ 7 11 కలిపితే 18 సరిపోయింది కదా. 7 అనేది ప్రధాన సంఖ్య, 11 అనేది కూడా ప్రధాన సంఖ్య. 7 బేస్ సంఖ్య, 11 కూడా బేస్ సంఖ్య. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం 24. 2తో మనం వెళ్ళకూడదు. మనం 24ని ఇక్కడ చూసుకొని ప్రధాన సంఖ్యలు రాస్తున్నాను. 3 7 11 13 17 19 ఇలా అన్నమాట. ఇవన్నీ కూడా మనకు ప్రధాన సంఖ్యలు కదా. సరే 24ని 3 + 3 రాసేసాను. 24 నుంచి 3 తీసేస్తే 3 తీసేయండి, 11. 3 + 11 రాయొచ్చు కదా. సారీ, ఇది 21 కదా. 3 + 21 అని రాయొచ్చు. కానీ 21 అనేది బేస్ సంఖ్య కానీ ప్రధాన సంఖ్య కాదు. దీని కారణాంకాలు ఒక 21 21 3 7 21 4 కారణాంకాలు వచ్చేసినాయి. సో కాబట్టి 21 అనేది ప్రధాన సంఖ్య కాదు. మనకి ఎలా రాయొచ్చు? 3 తప్పితే ఇక్కడ 5 మర్చిపోయాను. 5 + 19 అని రాయొచ్చు. ఇంచేత 5 19 కలిపితే 24. 5 బేస్ సంఖ్య, 19 బేస్ సంఖ్య. 5 ప్రధాన సంఖ్య, 19 ప్రధాన సంఖ్య. మనం ఇలా టెస్ట్ చేసుకుంటూ ఉండాలి అంతే దీనికి. నెక్స్ట్ 7 + 17 అని రాయొచ్చు. మళ్ళీ 7 + 17 అని కూడా రాసుకోవచ్చు. 7 17 కలిపితే 24 సరిపోయింది. నెక్స్ట్ ఇంకెలా రాయొచ్చు? 11 + 13 అని రాయొచ్చు. ఈ 11 13 కలిపితే 24 సరిపోయింది కదా. ఈ విధంగా మనం 3 పద్ధతిలో మనం 3 జంటలు ఉపయోగించి ఇలా రాయవచ్చు అన్నమాట. నెక్స్ట్ 36. దీన్ని కూడా మరి ప్రధాన సంఖ్యలు తీసుకుందాం. ఇక్కడ 3 5 7 11 13 17
19, 23, 29 ఇలాగా తీసుకోండి ఇవి. నెక్స్ట్ 36 చూద్దాం. ఇక్కడ మనకి 3, 7 కలిపితే 10 వచ్చింది. 7, 5 కలిపితే 12 వచ్చింది. 11, 13 కలిపితే మనకి 24 ఎంత వస్తుంది. 36కి ఫస్ట్ 3 పెట్టి రాద్దాం. 5 + 31 రైట్. మనకి ఇక్కడ 29 తర్వాత నెక్స్ట్ ప్రధాన సంఖ్య 31 కదా. ఓకే, 5, 31 కలిపితే 36. 5 బేస్ సంఖ్య, 37 బేస్ సంఖ్య. 5 ప్రధాన సంఖ్య, 31 కూడా ప్రధాన సంఖ్య. ఇంకే విధంగా రాయొచ్చు. 7 + 29 అని కూడా రాయొచ్చు అంటున్నాడు. 7 + 29 చూడండి. 7, 29 కలిపితే 36 సరిపోయింది కదా. ఓకే, నెక్స్ట్ 13 + 23 అని రాయొచ్చు. 13 + 23 అని రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ 17 + 19 అని కూడా రాయొచ్చు. 17 + 19 36. ఈ రెండు బేస్ సంఖ్య కలిపితే 36. మరి మనకి ఎలా తెలుస్తుంది, ఏం చేస్తే తెలుస్తుందంటే తీసేసుకోవడమే. మనం కొన్ని చిన్న ప్రధాన సంఖ్యలు జ్ఞాపకం పెట్టుకుని 36లోంచి 5 తీసేయండి. 6లోంచి 5 తీస్తే 1, 31. మీకు ప్రధాన సంఖ్యలు మాత్రం 1 నుంచి 100 వరకు జ్ఞాపకం ఉండాలి. చదువుకోవాలి, అవి ఖచ్చితంగా చదువుకోవాలి ప్రధాన సంఖ్యలు. ఓకే, ఇప్పుడు మనకి ఈ 5, 37 కలిపితే 36 సరిపోయింది. నెక్స్ట్ మళ్ళీ 36లోంచి 7 తీసేయండి. 36లోంచి 7 తీసేస్తే మనకి ఎంత వస్తుంది, 29 వస్తుంది. 29, 7 కలిపితే 36. సో 29 ప్రధాన సంఖ్య కాదా? ఎస్, ప్రధాన సంఖ్య సరిపోయింది. ఆ విధంగా మనం చెక్ చేసుకోవాలన్నమాట. 13, 23. నెక్స్ట్ 17, 19. నెక్స్ట్ 44. 3 + 41. 44. దీన్ని 3 + 41 అని రాయొచ్చు కదా. 3ని 41 కలిపితే 44. అదేవిధంగా 7, 37 కలిపితే 44. 13, 37 కలిపితే 44. ఈ విధంగా ఇవన్నీ కూడా బేస్ సంఖ్యలు ప్లస్ ప్రధాన సంఖ్యలు. ఈ విధంగా మనం రాయవచ్చు అన్నమాట. నెక్స్ట్ 5వది, రైట్ 7 కాన్సిక్యూటివ్ కాంపోజిట్ నెంబర్స్ లెస్ దెన్ 100. రైట్ 7 కాన్సిక్యూటివ్ కాంపోజిట్ నెంబర్స్ లెస్ దెన్ 100. 100 కంటే తక్కువైన 7 వరుస సంయుక్త సంఖ్యలు రాయాలి మనం. 100 కంటే తక్కువ ఉండాలి, 7 వరుస సంయుక్త సంఖ్యలు మనం రాయాలి. సంయుక్త సంఖ్యలు అంటే ఏంటి? ప్రధాన సంఖ్యలు కాని సంఖ్యలు సంయుక్త సంఖ్యలు అవుతాయి. 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు, పక్కన పెట్టండి. 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే ఆ సంఖ్యల్ని మనం సంయుక్త సంఖ్యలు అంటామని తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు రాద్దాం చూడండి. కాన్స్టిట్యూటివ్ కాంపోజిట్ నెంబర్స్ ఆర్, ఫస్ట్ది మనకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. ఎవరికైతే 1 నుండి 100 వరకు లోపల ఉన్నవి ప్రధాన సంఖ్యల గురించి తెలుసుకుని ఉంటారో, ప్రధాన సంఖ్యలు వచ్చి ఉంటాయో వాళ్ళు ఈ ప్రాబ్లం చాలా సులభంగా చేయగలుగుతారు. ఇక టెక్నిక్ అంటే ఏం లేదు, మనం జ్ఞాపపెట్టుకోవాల్సింది ప్రధాన సంఖ్యలు ఏంటో జ్ఞాపపెట్టుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇక్కడ మనకి ఇది 1 అనేది తీసేయండి. 2 ప్రధాన సంఖ్య, 3 ప్రధాన సంఖ్య, 4 సంయుక్త సంఖ్య, 5 ప్రధాన సంఖ్య, 6 సంయుక్త సంఖ్య, 7 ప్రధాన సంఖ్య, 8 సంయుక్త సంఖ్య, 9 సంయుక్త సంఖ్య. వరుసగా రావాలన్నాడు. 8, 9. సో ఓ పేరు సరిపోయింది, 8, 9. నెక్స్ట్ 10 అనేది సంయుక్త సంఖ్య, కానీ 11 అనేది ప్రధాన సంఖ్య. 12 సంయుక్త సంఖ్య, 13 అనేది ప్రధాన సంఖ్య. 14 సంయుక్త సంఖ్య, 15 సంయుక్త సంఖ్య. సో వీళ్ళకి కారణాంకాలు ఎక్కువ ఉంటాయి కదా, 2 కంటే ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ 14, 15 రాసుకోవచ్చు పేరు. 9, 10 కూడా రాసుకోవచ్చు. సారీ, ఇక్కడ 8, 9 రాసాం. అదే 9, 10 కూడా రాసుకోవచ్చు కదా. 9, 10 తర్వాత 14, 15 రాయొచ్చు. నెక్స్ట్ 15, 16 రాసుకోవచ్చు. ఓకే, 15, 16 రాసుకోవచ్చు. మరి ఇక్కడ 17 అనేది ప్రధాన సంఖ్య, 18, 19, 20, 21 ఉంది కదా. ఈ 18 అనేది సంయుక్త సంఖ్య, 19 అనేది ప్రధాన సంఖ్య. దాని తర్వాత వచ్చే సంయుక్త సంఖ్యలు 20, 21, 20, 21. నెక్స్ట్ 23, 23 అనేది 22 సంయుక్త సంఖ్య, 23 ప్రధాన సంఖ్య,
24 సంయుక్త సంఖ్య, 25 కూడా సంయుక్త సంఖ్య. 24, 21, 22 కూడా, రెండు కూడా మనకి ఇవి సంయుక్త సంఖ్యలు కదా. 21, 22 కూడా, అది కూడా రాసుకోవాలి. తర్వాత 24, 25 అటు ఎన్ని పేర్స్ అన్నాడు? 7 రాయమన్నాడు. మనం ఎన్ని రాసాం? 1, 2, 3, 4, 5, 6, 7 రాసాం. మిగతా కూడా తీసుకుందాం. 25, 26 ఇవి కూడా వరుస కాంపోజిట్ నెంబర్స్. ఇవి కాన్స్టిట్యూటివ్ అంటే వరుస అని అర్థం. 26, 27 కూడా వస్తుంది. ఇవి కూడా సంయుక్త సంఖ్యలే, వరుస సంయుక్త సంఖ్యలు. 27, 28 వరుస సంయుక్త సంఖ్యలు. 32, 33, 33, 34, 34, 35, 35, 36 ఇవన్నీ కూడా వరుస సంయుక్త సంఖ్యలు అన్నమాట. ఓకే. తర్వాత 6వది, రైట్ 2 ప్రైమ్ నెంబర్స్ whose difference is 10. రైట్ 2 ప్రైమ్ నెంబర్స్, 2 ప్రధాన సంఖ్యలు రాయాలి, వాటి మధ్య భేదం 10 ఉండాలన్నాడు. సరే చూద్దాం ఒకసారి. 1 నుంచి 100 వరకు ప్రైమ్ నెంబర్స్ ఏ ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి మీరు జ్ఞాపకం పెట్టుకోండి, చదువుకోండి. 1 నుంచి 100 వరకున్న ప్రైమ్ నెంబర్స్ అసలు ఎన్ని ఉన్నాయి? 1 నుంచి 100 వరకు అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 ఉన్నాయి. 25 ప్రైమ్ నెంబర్స్ మీరు తరోగా జ్ఞాపకం పెట్టుకోవాలి. 2, 3, 5, 7, 11, 13, 17, 19 అక్కడ వరకు బాగా జ్ఞాపకం ఉంది. అంటే 20 వరకు బాగానే జ్ఞాపకం ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ 23, 29 ఇది 20 లోపు ఉన్నమాట. అంటే 21 నుంచి 20 లోపు వరకు ఉన్న 2 ఉన్నాయి. అలా జ్ఞాపకం పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. తర్వాత మనకి ఇది ఏంటి? 21 నుండి మనకి 30 వరకు. మరి 31 నుండి 40 వరకు ఇవి. 41 నుండి 50 వరకు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 30 నుంచి 40 వరకు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 21 నుంచి 30 వరకు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. మన 10 వరకు ఎన్ని ఉన్నాయి చూసుకోండి. 10 వరకు 4 ఉన్నాయి. 11 నుంచి 20 వరకు కూడా 4 ఉన్నాయి. అంతే కదా. 1, 2, 3, 4 ఉన్నాయి. ఓకే. 2, 3, 5, 7 ఇవి 4 ఉన్నాయి. అంటే మనకి 20 వరకు 8 ఉన్నాయి. 8 ప్రధాన అంకాలు ఉన్నాయి. అది జ్ఞాపకం పెట్టుకోవాలంటే 1 నుంచి 10 వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు? 4. అవి ఏంటి? 2, 3, 5, 7 ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు. 1 నుంచి 10 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు 4, 2, 3, 5, 7. నెక్స్ట్ 11 నుంచి 20 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు 4, 11, 13, 17, 19. ఇంకా 11, 13, 17, 19. నెక్స్ట్ 21 నుంచి 30 వరకు ఉన్నాయి? 2 ఉన్నాయి. 23, 29. 31 నుంచి 40 వరకు 2 ఉన్నాయి. 31 నుంచి 37. ఓకే. నేను ఇది ఒక బిట్ రూపంలో కూడా మీకు ఇస్తాను. ఆ బిట్స్లో బాగా చదువుకోండి. బిట్స్లో వచ్చేటప్పుడు మీకు ఈజీగా వస్తుంది. అక్కడ నేను చెప్తాను. నేను ఇలా జ్ఞాపకం పెట్టుకోండి. ఓకే. 41 నుంచి 50 వరకు 3 ఉన్నాయి. 51 నుంచి 60 వరకు 2 ఉన్నాయి. 61 నుంచి 70 వరకు 2 ఉన్నాయి. 71 నుంచి 80 వరకు 3 ఉన్నాయి. 81 నుంచి 90 వరకు 2 ఉన్నాయి. 91 నుంచి 100 వరకు ఒకటే ఉంది. సో మొత్తం మనకు ప్రధాన సంఖ్యలు ఇక్కడ 25 వచ్చినాయి. 1 నుంచి 100 వరకు. ఇవి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ ప్రధాన సంఖ్యలు బట్టి వేయాలి మీకు. సో ప్రధాన సంఖ్యలు అనగానే ఇవన్నీ కూడా మీరు చెప్పేయాలన్నమాట. 1 నుంచి 100 వరకు ప్రధాన సంఖ్యలు అంటే ఇవన్నీ మీరు చెప్పగలగాలి. సరే. ఇప్పుడు whose difference is 10. డిఫరెన్స్ 10 ఉండాలన్నాడు వాడు. డిఫరెన్స్ 10 ఉండే ప్రధాన సంఖ్యలు తీసుకుందాం మనం. ఇక్కడ చూడండి 7, 17. ద డిఫరెన్స్ ఎంత? తేడా ఎంత? 7కి 17కి 10 సరిపోయింది కదా. అలాగే 19, 29 తీసుకోండి. తేడా 19, 29 తేడా 10 సరిపోయింది కదా. అదేవిధంగా 37, 47 తీసుకోండి. వాటి తేడా 10. అలాగే 31, 41 తీసుకోండి. తేడా 10. ఓకే. 43, 53 తీసుకోండి. తేడా 10. ఇంకేమున్నాయి? 61, 71 తీసుకోండి. తేడా 10. 73, 83 తీసుకోండి. తేడా 10. మీకు 1 నుంచి 100 వరకు ప్రధాన సంఖ్యలు తెలుసున్న వాళ్ళు ఈ ప్రాబ్లం చేయగలుగుతారు. సో మనం చూసుకుని ఇప్పుడు ఏమొచ్చినాయి? 2 ప్రైమ్ నెంబర్స్ whose difference is 10 are 7, 17. అదిగో
13, 23 కూడా ఉంది మనకి, మర్చిపోయాము మనం. 13, 23, 13, 23. నెక్స్ట్ 31, ఇక్కడ మనం ఒకటి రాయడం మర్చిపోయాం, 19కి తేడా. 19, 29 కూడా రాయడం మర్చిపోయాను ఇక్కడ. ఓకే, 19, 29 ఉంది, 13, 17 ఉంది. అదేవిధంగా 31, 41 ఉంది, 43, 53 వచ్చింది, 61, 71 వచ్చింది, 79, 89 కూడా వచ్చింది. ఓకే, ఇవి తేడా 10 ఉండాలన్నమాట మనకి. తేడా 10 ఉన్న ప్రైమ్ నెంబర్స్ మనం ఇలా రాయగలుగుతాం అన్నమాట. సో ఇక్కడ నేను రాయడం మర్చిపోయాను. ఇక్కడ ఏంటంటే 19, 29 కూడా రాయాలి కదా ఇక్కడ. 19, 29. ఓకే, 101 నుంచి 200 వరకు ప్రైమ్ నెంబర్స్. ఇవి కూడా మీకు ఇస్తాను, ఇవి కూడా మీరు నోట్ చేసుకుని చదువుకుందరు, కానీ వేరే స్లైడ్లు ఇస్తాను నేను తర్వాత. రైట్ 3 pairs ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 20 whose sum is divisible by 5. రైట్ 3 pairs ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. 3 pairs రాయాలి, లెస్ దాన్ 20 లోపు whose sum is divisible by 5. 5తో భాగించబడాలంటున్నారు. చూద్దాం ఒకసారి, మీకు అర్థమవుద్ది. pairs ఆఫ్ ప్రైమ్స్, దేర్ సమ్ ఈజ్ డివిజిబుల్ బై 5 ఆర్ నాట్, అది చూసుకోమాట. పేర్స్ ఆఫ్ ప్రైమ్స్ 2, 3 మనకి 20 లోపు అన్నారు కదా. సరే, ఫస్ట్ ప్రైమ్ పేర్స్ ఏంటి? 2, 3. 2, 3 కలపండి 5. డివిజిబుల్ బై 5, డివిజిబుల్ బై 5 అవుతుందా లేదా? అవుతుంది. నెక్స్ట్ 3, 7. 3, 7 కలిపితే 10, ఎస్ భాగించబడుతుంది. నెక్స్ట్ 7, 13. 7, 13, 20 భాగించబడుతుంది. ఈ విధంగా మనం 5తో భాగించబడేవే తీసుకోవాలి. ఊ సమ్ ఈజ్ డివిజిబుల్ బై 5 అన్నాడు. ఇక్కడ మనం 2, 3 తీసుకున్నాం. అదేవిధంగా 2, 7 తీసుకోకూడదు. ఏం చేత 2, 7 కలిపితే ఎంత వస్తుంది మనకి? 9 వచ్చింది. 2, 7 కలిపితే 9 వచ్చింది. ఇది డివిజిబుల్ అవ్వదు. అదేవిధంగా 2, 3 తీసుకున్నాం. 2, 13 తీసుకోండి. 2, 13 తీసుకోండి. 2, 13 కలిపితే 15 వచ్చింది. ఎస్, 15 అనేది డివిజిబుల్ అవుతుంది. ఇది కూడా రాసుకోవచ్చు మనం. ఓకే, సో కొన్ని పేర్స్ ఏమన్నారు కాబట్టి ఈ పేరు మనకు సరిపోతుంది ఇలాగా. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. క్లిక్ ఆన్ బెల్ బటన్ ఫర్ మోర్ వీడియోస్. మీకు ఎక్కడైనా ప్రాబ్లమ్స్ అర్థం కాకపోతే కనుక అవి మళ్ళీ మీ కామెంట్ బాక్స్లో తెలియజేస్తే మళ్ళీ రిపీట్ చేసే వేరే విధంగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్.